నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సర్వం శివమయం జగత్ అన్న విధంగా ఈశ్వర చైతన్యం సర్వదా నిండి ఉన్న ఈ సకల చరాచర జగత్తులో శివాంశ లేనిదంటూ ఏదీ లేదు. పరమేశ్వరుని లీలా విన్యాసంలో భాగంగా పలు ప్రదేశాలలో పలు నామధేయాలతో పరమశివుడు కొలువు తీరాడు. ఆ పరంపరలోనే తమిళనాడు సరిహద్దులో చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం మఠవలం గ్రామంలో ఆనందవళ్ళీ సమేత శ్రీ గోవత్సనాథేశ్వర స్వామిగా కొలువై భక్తులను కటాక్షిస్తున్నాడు. ఈనాటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాలను వీక్షిద్దాం. మూడు 3000 సంవత్సరాల అతి పురాతనమైన ఆలయంగా పేర్గాంచిన ఈ ఆలయాన్ని చోళరాజులు నిర్మించినట్లు ఐతిహ్యం. 16వ శతాబ్దంలో హంపి నుంచి కన్యాకుమారి వరకు పాలించిన శ్రీకృష్ణదేవరాయలు ఈ ధామాన్ని జీర్ణోద్ధరణ గావించారని చరిత్ర చెబుతుంది. గోవత్సనాథేశ్వరో దేవోః సర్వసిద్ధిప్రదాయకం స్మరంతు భక్తి భావేన సర్వకామ్యార్థసిద్ధయే. భక్తుల్ని అనుగ్రహించడంలో శ్రీ గోవత్సనాథేశ్వరుడు ప్రసిద్ధుడు. ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ శివాలయం ఆంధ్ర ప్రాంతంలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా అలరారుతోంది. భోళా శంకరుడైన పరమేశ్వరుడు భక్త సులభుడని చెప్పడానికి ఈ క్షేత్రమే ఓ సజీవ సాక్ష్యం. తమిళనాడు సరిహద్దులో చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం మఠవలం గ్రామంలో ఉన్న శ్రీ ఆనంద వళ్ళీ సమేత శ్రీ గోవత్సనాథేశ్వర స్వామి దేవాలయం భక్తుల పాలిటి దివ్యధామంగా అలరారుతోంది. నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం విరుచి విష్ణుంద్రసు పూజితాభ్యాం విభూతి పాటీర విలేపనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన సాళువ, తుళు చక్రవర్తులకు ముందే చోళరాజులు ఈ ఆలయాన్ని విశాలంగా సంప్రదాయ పద్ధతిలో నిర్మించారు. ఈ మఠవలం దేవస్థానం శ్రీ కార్వేటి నగరం రాజుగారి స్వాధీనంలో ఉండి, తమిళనాడులోని తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్య దేవస్థానం ఆధీనంలో ఉండి 1961వ సంవత్సరం పట్టాస్కర్ అవార్డు ప్రకారం ఆంధ్రప్రదేశ్కు వచ్చింది. 9వ శతాబ్దంలో చోళరాజులు ఘటికాచలం పర్వతంపై ఉగ్ర నరసింహ, విష్ణు ఆలయాలను నిర్మించారు. ఈ ఆలయానికి నలుదిక్కుల్లో 4 శివాలయాలు నిర్మించడానికి స్థలాన్వేషణ కావించగా 4 దిక్కుల్లో 4 స్వయంభూ శివలింగాలున్నట్లు కనుగొన్నారు. దక్షిణ దిక్కున పెరుగాంచి, ఉత్తరాన మఠవలం, పడమరన పెదనాగపూడి, తూర్పున పారంజీ. ఇవి ఎవరో ప్రతిష్ఠించినవి కావు, స్వయంభూగా వెలిసిన లింగాలుగా కనుగొన్నారు. ఈ ఆలయాలను చోళరాజులు ఒకే పద్ధతిలో ఆలయ విస్తరణ గావించి నెలకొల్పటం విశేషం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం కన్నికాంబా నదీ తీరాన వెలసి ఉంది. 16వ శతాబ్దంలో హంపి నుంచి కన్యాకుమారి వరకు పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ గావించి సుందరంగా తీర్చిదిద్దినట్లు ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. శ్రీశైలవాసీ విభుః సోమోత్తం సత్సుర పరిషదాం యేష జీవాతురీశః. పరమేశ్వరుడు శ్రీ గోవత్సనాథేశ్వర స్వామిగా ఇక్కడ స్వయంభూగా వెలవడానికి ఒక కథనం ఉంది. ఈ మఠవలం గ్రామంలో ఓ పశువుల కాపరి ఒక స్వామి వద్ద ఆవులను మేపుతూ ఉండేవాడు. ప్రతిదినం ఆవులను ఊరికి ఉత్తరాన గల కన్నికాంబా నదీ తీరంలో మేపుకొని తిరిగి సాయంకాలానికి ఇంటికి చేరేవాడు. ఆవుల మందలోని ఒక పాడి ఆవు ప్రతిదినం సాయంకాలానే ఇంటికి చేరినప్పటికీ దాని పొదుగున పాలుండేవి కావు. విస్తుపోయిన యజమాని కాపర్ని మందలించగా
తను నిరపరాధినని వాపోయాట. ఈ విషయమేంటో తెలుసుకోవాలని ఆ కాపరి పొదల మాటున రహస్యంగా ఈ గోవు ఎక్కడికి వెళ్తుందో పరిశీలనగా చూడగా, ఈ గోవు ఓ పుట్టపై నిలబడి ఆ పుట్టలో ఉన్న ఒక వ్యక్తికి పాలు ఇవ్వడం ఆ కాపరి గమనించాడు. ఈ దృశ్యాన్ని చూసిన కాపరి కోపంతో తన చేతిలోని గొడ్డలితో ఆవును, పాలు త్రాగుతున్న వ్యక్తిని బలంగా కొట్టగా, పాలు త్రాగుతున్న వ్యక్తి పరమేశ్వరుని రూపంలో కనపడి తలపై గాయంతో అక్కడే లింగాకారాన్ని దాల్చాడట. ఈ సన్నివేశాన్ని చూసిన కాపరి మూర్ఛిల్లగా పరిసర పొలాల్లో పనిచేసే రైతులు శివలింగం రక్తంతో తడిసి ఉండటాన్ని గమనించారు. జరిగిన విషయాన్ని తెలుసుకుని ఆ శివలింగానికి ఉన్న రక్తాన్ని తుడిచి శుభ్రపరిచారట. అక్కడి జనం చూస్తుండగానే ఆవు, పశువుల కాపరి అదృశ్యమై శివైక్యం పొందారట. ఈ విధంగా పరమశివుడే లింగరూపంలో ఆవిర్భవించినట్లు తెలుసుకున్న ప్రజలు పూజలు చేయడం ఆరంభించారట. గోవు పాలధారలతో తడిసిన ఈ లింగం గోవత్సనాథేశ్వరస్వామి నామధేయంతో నేడు భక్తులతో పిలువబడుతోంది. ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురద్రుగంత సంతతి. ఈ ఆలయంలోని గర్భాలయం తూర్పు అభిముఖంగా ఉండి దక్షిణానికి ఎదురుగా ప్రవేశ ద్వారం ఉండటం ఇక్కడ మనం చూస్తాం. మనో వినోదమేతు వస్తుని పంచకలశ సమన్విత రాజగోపురంతో ఈ శివసన్నిధి భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ శివక్షేత్రంలో శ్రీ గోవత్సనాథేశ్వర స్వామితో పాటు ఆనంద వళ్ళీమాత, సూర్యుడు, దక్షిణామూర్తి, వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు, చండికేశ్వరుడు, దుర్గా, భైరవమూర్తులు నిత్యపూజలందుకుంటున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలోని కట్టడాలు, శిల్పాలు అలనాటి ప్రాచీన కళా వైభవాన్ని ప్రస్ఫుటం చేస్తాయి. లలాట చత్వరజ్వలద్ధనంజయ స్ఫులింగభ నిపీత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే. స్వయంభూగా ఆవిర్భవించిన శ్రీ గోవత్సనాథేశ్వర స్వామి గర్భాలయంలో సకలాలంకృతంగా తేజరిల్లుతుంటాడు. సర్వ పాపాలను సైతం మటుమాయం చేసే ఈ గర్భాలయంలోని లింగ దర్శనం చేసుకుని తరిద్దాం పదండి. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషితవా. గర్భాలయంలో సచ్చిదానంద స్వరూపుడైన శివమహాదేవుడు చిన్మయ రూపునిగా లింగాకృతిలో శ్రీ గోవత్సనాథేశ్వర స్వామిగా దర్శనమిస్తాడు. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసే. శ్రీ గోవత్సనాథేశ్వర స్వామిని సర్వాలంకారయుక్తంగా తీర్చిదిద్దుతారు. కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం సీతాంశుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం పంచాననం దురితమత్తమతంగజానా. ఈ ఆలయ సమీపంలోనే శ్రీ ఆనందవల్లి సన్నిధి ఉంటుంది. కర్ణాభరణాలు, కిరీటాదులతో సౌందర్య లహరిలా భాసిల్లుతుంది. కృష్ణశిలలో ఆకుపచ్చని చీరను ధరించి ఆశీర్వాద ముద్రతో దృశ్యమానమవుతుంది. సకల ఆనందాలను, అష్టైశ్వర్యాలను ఇచ్చే ఆనందవల్లి అమ్మవారిని వేణోళ్లా కొనియాడతారు భక్తులు. పాదభాగాన శ్రీచక్రం నెలకొని ఉంది.
कवचं देवी दुर्गा मन्त्रं च यो जपेत् नाप्नोति फलं तस्य परं च नरकं व्रजेत् अज्ञात्वा कवचं देवी. గర్భాలయానికి ఎదురుగా ఆలయ ప్రాంగణంలో ఎత్తైన ధ్వజస్తంభం, ప్రక్కని బలిపీఠం, నంది మండపాలు నెలకొని ఉంటాయి. తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం. తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. శ్రీ పార్వతీ పరమేశ్వరుల రూపలావణ్యం చిత్రించిన తీరు భక్తులను అమితంగా ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక్కడే ఈశాన్య భాగంలో నవగ్రహ మండపం ఉంది. ఈ నవగ్రహ మండపం చుట్టూ భక్తులు భక్తి ప్రదక్షిణలు చేస్తారు. నరాణామాదిదేవానాం నకారాయ నమో నమః. నకారాయ నమో నమః. ఇక్కడే ఆగ్నేయ మూలలో వృక్షరాజ నీడలో జంట నాగుల శిలాఫలకాలు దర్శనమిస్తాయి. ప్రియం జ్ఞానప్రదం పరం మహాపాపహరం. అటవలం శ్రీ గోవర్ధనాథేశ్వర స్వామి ఆలయానికి సమీప దూరంలోని రాచపాళ్యం గ్రామానికి ఈశాన్య దిశలో శ్రీ బాలగురునాథేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉంది. ఉత్కృష్టమైన, ఉన్నతమైన, గొప్ప చరిత్ర గల మర్రి చెట్టు నీడలో ఉన్న ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. భక్తులు మఠవలం గ్రామానికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీ బాల గురునాథీశ్వర స్వామి ఆలయానికి బయలుదేరుతారు. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం రాచపాళ్యం అనే పేరుగల శ్రీ బొమ్మరాజపురం గ్రామంలో 3 లోకాలకు ముచ్చట గొలిపే విధంగా 3 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం నెలకొని ఉంది. 400 సంవత్సరాల ఈ వటవృక్షం క్రింద త్రిమూర్తులు, త్రిగుణాతీతులైన వినాయక, దేవసేన నాయకులు ఏకశిలలో వెలసిన మనోహర పవిత్ర పంచమూర్తుల ఏకశిలా విగ్రహ దృశ్యం సర్వజనులకు సందర్శనీయమై శ్రీ బాలగురునాథీశ్వర స్వామిగా విలసిల్లుతూ ఉంది. ఈ స్వామి ఇక్కడ వెలవడానికి ఒక కథ ప్రచారంలో ఉంది. ఇప్పుడు చూస్తున్న ఈ వటవృక్ష నీడలో ఉన్న పుట్టలో ఓ పెద్ద నాగుపాముండేది. ఆ పాము ఆ గ్రామ ప్రజలకు విశేష పర్వదినాల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేది. బ్రహ్మముహూర్తాన గ్రామంలోని ఒక వృద్ధునికి బాల్య వయసులో ఉన్న ఈశ్వరుడు కలలో కనిపించి, నా యొక్క కంఠాభరణమైన నాగేంద్రుడు మీ గ్రామంలో కొలువై ఉన్నాడు, నన్ను మీరు అచ్చట ప్రతిష్ఠించి కొలిచినట్లయితే కోరిన కోర్కెలు తీరుస్తానని తెలిపాట. ఇలా స్వప్న సాక్షాత్కారమైన ఈ స్వామి శ్రీ బాల గురునాథీశ్వర స్వామిగా భక్తుల చేత కొలవబడుతున్నాడు. ప్రతి సోమ, శుక్రవారాలు, అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి, త్రయోదశి, ప్రదోషాలు, శని త్రయోదశి పూజలు, శివరాత్రి పూజలు ఇక్కడ జరుగుతాయి. సంక్రాంతి పర్వదినాల్లో కార్తీక దీపోత్సవం, నవరాత్రి ఉత్సవాలు, ఆది కృత్తిక, వినాయక చవితి పూజలు విశేషంగా జరుగుతాయి. ఈ పుణ్యధామంలో వెలసిన దైవ పంచకాన్ని దర్శించిన వారికి ఆపదలు తొలగిపోతాయి. ఆయురారోగ్య సౌభాగ్యాలు, సంతాన సౌఖ్యం, సకల సంపదలు సంప్రాప్తిస్తాయి. ఇహపర సాధకమైన ఈ వటవృక్ష దర్శనం సర్వశుభదాయకంగా భక్తులు భావిస్తారు. శివదు
पताके विजये सर्वमङ्गले ज्वालामालिनी चित्रे సకల సృష్టిని ప్రకాశింపచేసే మూల చైతన్యం పరమేశ్వరుడు శివుడు. శివారాధన వల్ల చిత్తశాంతి, ఐహిక, ఆముష్మిక సంపదలు దరిచేరుతాయి. శ్రీ గోవత్సనాథేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి, ముక్కోటి ఏకాదశి, నవరాత్రి పర్వదినాల్లో విశేష పూజలు జరుగుతాయి. సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్ని ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ ఆలయంలో నిత్య పూజలు జరిపించడానికి 2 గ్రామాలను ఇనాముగా ఇచ్చినట్లు, ఈ గ్రామాల నుంచి వచ్చే ఆదాయాన్ని పూర్తిగా దేవాలయానికి వినియోగించవలసిందిగా చెబుతున్న శిలాశాసనం కూడా ఇక్కడ ఉంది. ఈ క్షేత్రానికి చేరుకోవడానికి అనేక బస్సు, రైలు సౌకర్యాలున్నాయి. తిరుత్తణికి రైలు ద్వారా ప్రయాణించి అక్కడి నుండి ఆర్టీసీ బస్సు ద్వారా ఆర్కేపేట చేరుకుని అక్కడి నుండి ఏదైనా వాహనంలో మఠవలంకి చేరుకోవచ్చు. సకల ఆనందాలను ప్రసాదించే ఆనందవల్లి సమేతంగా కొలువుతీరిన శ్రీ గోవత్సనాథేశ్వర స్వామి దర్శనం కైలాస దర్శనంతో సమానంగా చెబుతారు. ఆ స్వామి ఆశీస్సులు మనందరిపై ప్రసరించి మన జీవితాలు వెల్లివిరియాలని కోరుకుంటూ మరొక తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.